నమస్తే, నేను మీ యశ్వంత్ ప్రగడ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి పాదయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఎన్ని నెరవేరాయి. నాడు నేడులో పెయింట్ లేయడమే కాకుండా కొత్త టీచర్స్ అపాయింట్మెంట్ అయ్యారా? రైతు భరోసా కింద 12,500తో పాటు కేంద్రం ఇస్తున్న 6,500 రూపాయలు మీకు అందుతున్నాయా? ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందుతుందా? మీ బిల్ 1,000 రూపాయలు దాటగానే ఆరోగ్యశ్రీ అమౌంట్ మీకు గవర్నమెంట్ చెల్లిస్తుందా? ఆరోగ్యశ్రీ పైన ఉన్న 1,000 కోట్ల బకాయిలు చెల్లించారా? ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? వారం రోజుల్లో సిపిఎస్ రద్దయిందా? 45 దాటిన ప్రతి మహిళకి 1,500 పెన్షన్ వస్తుందా? ఏపీ జీవనది అయిన పోలవరం కంప్లీట్ అయిందా? ప్రతి అవ్వతాతకు 2019 జూన్ నుంచి 3,000 రూపాయల పెన్షన్ వస్తుందా? ఏపీలో డెవలప్మెంట్ జరుగుతుందా? ఏపీ క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేశారా? ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నాన్ని తరలించారు. ఏపీ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో హైకోర్టు కట్టారా? పాదయాత్రలో చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం కట్టారా? జగనన్న చెప్పినట్టు ఏపీలో మద్యపానం నిషేధించారా? గత ప్రభుత్వానికి మించి డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 2019-20లో చదువు పూర్తయిన వాళ్ళందరికీ జాబ్లు వచ్చాయా? కియా, లూలు, అమర్ రాజా, సల్ఫర్, కార్బన్, హీరో మోటార్లు లాంటి చిన్న చిన్న కంపెనీలు కాకుండా ఏవైనా పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వచ్చాయా? ఈసారి నేను ఓటు వేయడానికి సిద్ధం. మరి మీరు?